పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారము 8వ తేదీ సోమవారం అనగా డిసెంబర్ 8 సోమవారం రోజు మనకు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. మనకు తెలిసిందే ప్రతి మాసంలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చవితి 4వ రోజు మనము సంకష్టహర చతుర్థి అనేది చేసుకుంటాం. ఈ పర్వదినాన్ని జరుపుకుంటాం. ఈరోజు గణపతి ఆరాధన చేయటం ద్వారా మనకు ఎంతో మేలు అనేది కలుగుతుంది. గణపతిని షోడశోపచార పూజలతో మనము ప్రార్థించాలి. అనగా గణపతిని ధ్యానం చేసి, తర్వాత ఆవాహన చేసి కలశంలోకి, తర్వాత సింహాసనాన్ని ఏర్పరిచి, తర్వాత అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము సమర్పించి ఆ భగవంతుడికి, తర్వాత ఔపచారిక స్నానం చేయించి, పంచామృత స్నానము, ఫలోదక స్నానము, శుద్ధోదక స్నానం లాంటివి సమర్పించి, తదుపరి వస్త్రమును, ఉపవీతమును సమర్పించి ఆ స్వామిని ఆరాధన చేయాలి. తర్వాత గంధము, పసుపు, కుంకుమ విలేపనము లాంటి సుగంధ ద్రవ్యములను కూడా సమర్పించాలి. తరువాత అగరుబత్తులను వెలిగించి లేదా ధూపమును వెలిగించి ప్రార్థన చేయాలి. తర్వాత దీపమును కూడా స్వామివారికి చూపించి, తర్వాత నైవేద్యమును సమర్పించి, తర్వాత మంగళహారతినివ్వాలి. మంత్రపుష్పము, తర్వాత అవన్నీ నమస్కారములు అవన్నీ చేయాలి. స్వామివారికి ఇష్టమైన నైవేద్యము మనకు తెలిసిందే. ఉండ్రాళ్ళు లేదా ప్యాలాలు లేకపోతే చక్కెరి, బెల్లం అన్నం వీటిని నివేదన చేసి స్వామివారిని ప్రార్థించాలి. ఈ విధంగా షోడశోపచార పూజలు చేయటం ద్వారా ఆ గణపతి యొక్క, ఆ మహాగణపతి యొక్క ఆశీర్వచనములను మనం సంపూర్ణంగా పొందవచ్చును. అలాగే శక్తి ఉన్నవారు ఈ సంకష్టహర చతుర్థి రోజు గణపతి హోమాన్ని కూడా చేయించుకుంటారు. ఈ విధంగా ఈ సంకష్ట చతుర్థి రోజు మనము గణపతిని ప్రార్థిద్దాము, సకల సుఖాలను పొందుదాము. నమస్కారం.